గారికి, రామాంజనేయులు గారికి, శివరెడ్డి గారికి, భాస్కరన్నకు, ఎంపీటీసీ గారికి, ఇక్కడున్న పెద్ద నాయకులకు అందరికీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. కమిటీలు గ్రామ కమిటీలు మరియు అనుబంధ విభాగాలు అంటున్నారు. ఎందుకు ఇవన్నీ పెడుతున్నారని మనకు అందరికీ ఒక ఆలోచన వచ్చింది. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడం కోసమే ఈ కమిటీల యొక్క ముఖ్య ఉద్దేశము. మనము మేలు చేస్తూ ఓడిపోయినాం ప్రజలకు, అవునా కాదా? నిజమా కాదా? ప్రజలందరికీ మేలు చేస్తూ ఓడిపోయినాం, రైట్. మనం ఓడిపోయినాం, అయినా కానీ భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అంతకన్నా అవసరం లేదు. చేసిన మంచిని ఏదైతే మనం చెప్పుకోలేకపోయినాం, దానివల్ల ఓడిపోయినాం. మనం చేసిన మంచి చెప్పుకోలేక మన ప్రభుత్వంలో ఎన్ని పథకాలు వస్తున్నాయి మనకి అందరికీ. పిల్లలకి అమ్మఒడి అయితేనేమి, ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి, వసతి దీవెన, విద్యా దీవెన, రైతులకు, ఇంకా డాక్రా మహిళలకు, ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు, చేనేత వాళ్ళకు, ఆటో వాళ్ళకు, ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు మన జగనన్న, అవునా కదా? నిజమే కదా? వీళ్ళు ముగ్గురు ఉన్నారు, 3 పార్టీలు పెట్టినారన్న కుటుంబాన్ని. ఏమన్నా బీజేపీ, తెలుగుదేశము, జనసేన 3 పెట్టారన్న. 3 పెట్టి కూడా పథకాలు మాత్రం సక్రమంగా వేయట్లేదు, ఎవరిని జనాలు పట్టించుకోవట్లేదు. రైట్ అంటారా? నిజమే కదా? అప్పుడు అన్నాడు ముసలావిడతో, మీరు బట్టలు నొక్కడం ఏముంది, ముసలావిడ ఏం నొక్కుతుంది అని. మీరు 3 పార్టీలు కలిసి మరి ఎందుకు బట్టలు నొక్కలేకపోతున్నారు? పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పరిపాలన అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు, ఆ అధికారాన్ని ప్రజల కోసం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఆ ఎన్నికల్లో మనందరం గట్టిగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైనా వస్తారు, భయపెడతారు, ప్రలోభపెడతారు, భయపెడతారు, ఏమైనా కేసులు పెడతాం, అలా చేస్తాం, మిమ్మల్ని ఇలా చేస్తామంటారు. భయపెడతామా? మనం భయపడతామా? అందరం కలిసికట్టుగా ఉన్నాం కదా. సో లీడర్ అనేవాడు ఎప్పటికీ భయపడకూడదు కదా. లీడరే భయపడితే మిగతా నాయకుల పరిస్థితి ఏంటి? నిజమా కదా? అలా లీడర్ అనేవాడు ఎప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, ఏ వేటికైనా తట్టుకునే శక్తి ఉండాలి. సో మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నారన్న, జగనన్నను ఏం చేస్తాడు ఆయన, నా అనుభవం అంత లేదు, ఆయన వయసు నాకెంతో అనుభవం ఉంది, ఆయనకి ఏం వయసు ఉంది, ఏం అనుభవం ఉంది, ఏం చేస్తాడు రేపు పొద్దున అన్నాడు. ఎంత చేస్తాడు, అవునా కదా? కానీ జగనన్న 16 నెలలు జైల్లో ఉన్నాడన్న. కష్టాలు పెట్టినారు అన్నని, చాలా కష్టాలు పెట్టినారు, ఇబ్బందులు పెట్టినారు, అవన్నీ తట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు వచ్చినాడు, మళ్ళీ ఒక పార్టీ పెట్టినాడు, సీఎం అయినాడు. మామూలు విషయం అన్న ఎన్ని చేయాలంటే అంత చిన్న ఏజ్కే చేయాలంటే చాలా ఎవరికైనా కష్టమే కదా. కానీ అవన్నీ తట్టుకొని కొంచెం సీఎం అయినాడు, మంచి పరిపాలన అనేది అందించినాడు, పథకాలు అనేవి ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు, అందరికీ సమన్వయం చేసినాడు. అదే ఇప్పుడు కూడా చెప్తున్నాడు, జనవరిలో ఐడి కార్డ్స్ ఇస్తాము కంపల్సరీ అందరికీ. ఆ ఐడి కార్డ్స్, మా ఐడి నెంబర్ ఉంటుంది, దాంట్లో కొడితే పైన వాళ్ళకి మన నెంబరు, మన ఫోటో, మన బయోడేటో, మన పార్టీ కోసం ఏం చేసినాం అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు వాళ్ళనే పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేసినారో వాళ్ళకే రేపు పొద్దున ముందుండి ఏదైనా కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు. జగన్ ఇంకో మాట కూడా చెప్తున్నారు, ప్రజలకైతే నేను సేవ చేసినాను, ఈసారి కార్యకర్తలు పట్టించుకోలేదు, ఈసారి అలా ఏమి ఉండదు, కార్యకర్తల గుడిక నేను సమన్యాయం చేస్తాను, అందరికీ మంచిగా ఈసారి చేస్తానని భరోసా ఇస్తున్నాడు. నిజమా కదా? జగనన్న చెప్పినాడంటే ఖచ్చితంగా చేస్తాడు. అది ఉంది కదా మన జగనన్న పేరు. సో జగనన్న కూడా చెప్తా ఉంటాడు ఎప్పుడు, లీడర్ అనేవాడు ఒక నాయకుడు ప్రతి కార్యకర్త కాళ్ళ దగ్గర చెప్పుకునే విధంగా ఉండాలి, అదిగో మా నాయకుడు అని, అవునా కదా? దాని కొరకు ఆయన కోరిక. సో మనం అందరం ఆయన సీఎం అవడానికి కృషి చేద్దాం. 2029లో మంచి విజయాన్ని ఆయనకు అందిద్దాం. సో మనందరం కలిసి ఉంటేనే అది చేయగలం, నిజమా కదా? సో జమ్మలమడు నియోజకవర్గంలో మన రామసుబ్బారెడ్డి గారిని ఎమ్మెల్సీ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ గారు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినారు జగనన్న. ఆయన కూడా బాగా అందిద్దాం మనమందరం. మళ్ళీ జగనన్నను కూడా పైన సీఎం చేసుకుందాం. ఈ అవకాశం ఇస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం.